హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అందరం రెడీ అయిపోయి చక్కగా బైక్స్ మీద ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకుంటుండొచ్చు. బట్ అదైతే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఎవరికుంటే చెప్పండి. అలా ఆటోలోనో కార్లోనో కాకుండా బైక్ మీద చక్కగా రోడ్ ట్రిప్స్ చేస్తూ వెళ్ళాలని మాకు ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. సో ఫైనల్లీ అది కూడా తీరిపోతుంది. చాలా రోజులుగా అనుకుంటున్నాం ఎక్కడికైనా మంచి ట్రిప్ వెళ్ళాలని. సో ఫైనల్లీ మాకు ఆ ప్లేస్ అయితే దొరికింది. డ్రైవ్ చేస్తూ అలసిపోవడం వల్ల ఒక చిన్న ప్లేస్ దగ్గర ఆగాము. చిన్న హోటల్లో కనిపించింది మాకు. డ్రింక్ బ్రేక్ తీసుకున్నాము. చక్కగా అందరం కూల్ డ్రింక్స్ తాగేసాము. మా వాడు చూసారు అక్కడే స్పెక్స్ తీసేసుకున్నాడు. రోడ్ ట్రిప్ కదా, కొంచెం ధూళి అన్నీ పడతాయని చెప్పేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము డ్రింక్ బ్రేక్ అయిపోగానే. ఎందుకంటే మేము చాలా దూరం వెళ్ళాలండి. రోడ్ ట్రిప్ కదా, 70 కిలోమీటర్స్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ఇందులో అసలైన సంగతి అంటే మనమే డ్రైవింగ్. వెనకాల ఉండి భయపడకుండా కూర్చోరని చెప్పాను. ఎందుకంటే మనం ఇంత దూరం ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అయినా మనీ పడేసేంత బ్యాడ్ డ్రైవర్ అయితే కాదు మనము. అండ్ కొద్ది దూరం మళ్ళీ ట్రావెల్ చేయగానే మళ్ళీ ఎండ కదా, కొంచెం అలసిపోయి రిలాక్స్ అవుదామని ఒక ప్లేస్లో ఆగామన్నమాట. అక్కడ ఫుల్ తాటి చెట్లు అయితే ఉన్నాయి. ఎక్కి తీసుకునేంత స్ట్రెంత్ లేదు, కానీ దొరికితే మాత్రం చాలా బాగుండనే ఫీలింగ్ వచ్చింది అక్కడ ఉన్నంతసేపు కూడా. ఎందుకంటే అన్ని తాటి చెట్లు కనిపిస్తున్నాయి దగ్గరలో. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. మేము ఇక్కడ ఏం చేయకూడదని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయేసరికి కొద్ది దూరంలోనే మాకు ఈ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ లైట్గా స్నాక్స్ తీసుకుందామని అయితే తీసేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ దారిలో ఫుడ్ దొరుకుతుందని గ్యారంటీ అయితే లేదనమాట. సో అందుకే బాబు కూడా ఉన్నాడు కాబట్టి లైట్గా బిస్కెట్స్ అలాగే స్నాక్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కొండలన్నీ చూస్తుంటే మాత్రం చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ప్లేస్కి వస్తున్నాను నేను. అది కూడా వాటర్ ఫాల్స్ దగ్గర కనగానే ఇంకా అంతే, అస్సలు ఆపుకోలేము అనమాట. సో బైక్ మీద అయితే ట్రావెలింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్ళడం కొంచెం కష్టం అని చెప్పేసి బైక్ పక్కన ఆపేసి ఇక్కడ నుంచి బై వాక్ వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బై వాక్ వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఇంకో 2 to 3 కిలోమీటర్స్ నడవాలంట. మామూలుగా లేదు ఎండ అయితే. ఈ ఎండలో నడవాలంటే మాకే కష్టంగా ఉంది. మా బుడ్డోడు మాత్రం చక్కగా నడిచేస్తున్నాడు. వాటితో పాటు మేము నడిచేస్తున్నాం అనమాట. పెంగ్విన్ లాగా ఒకరి వెనకాల ఒకరు లైన్గా ఫాలో అయిపోతున్నాం. మా వాళ్ళైతే ఇంకా ముందు వెళ్ళిపోతున్నారు. నేను చక్కగా వీడియో తీసుకుని వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మా ఆయన అయితే మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయి నేను వీడియో తీస్తున్నాను చూసేసరికి. పెద్దోళ్ళు మేమైతే అలసిపోతున్నాం, కానీ మా వాడు మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు పరిగెట్టేస్తున్నాడు. చాలా దూరం నడిచాడు. వాడైతే గ్రేట్ అనిపించింది నాకు. మిగతా పిల్లలు అయితే ఇప్పటికి ఎత్తుకో అని ప్రాణాలు తీసేసేవాళ్ళు అనమాట. అలా నడుచుకుంటూ వచ్చేసరికి ఇలా చిన్న వాగులాగా అయితే మాకు కనిపించింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనండి. ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం నడవాల్సి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిపోదాం ఫొటోస్ తీసుకొని అని చెప్పేసి మా వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు. నేను అలా వీడియో తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బై వాక్ ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ చూసేసుకోవచ్చు. మొత్తం తోవంతా ఇలా ఉండదు, బట్ రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. రాళ్ళు మొత్తం గతుకులతో. ఇక్కడైతే మా వాళ్ళు ఫోటోలు తీస్తున్నారేమో అని నేను నిల్చుని పడిపోయాను. కాదు వెళ్ళిపోను కానీ పరిగెట్టాను. మళ్ళీ మా వాడైతే ఇక్కడే నిల్చుందాం ఆడుకుందాం అన్నాడు, కానీ ఇంకా దూరం వెళ్ళాలి బాబు అని లాక్కొని వచ్చేస్తాం మేమంతా. అయితే ఇక్కడ రోడ్ చూసారా ఎలా ఉందో. ఇదంతా ఇంకా నడుచుకొని వెళ్ళాలంటే ఇంకా పైకి కొండలు చూస్తుంటే నాకు ఒక రకంగా ఏడుపు వచ్చేస్తుంది. ప్లస్ అలాగే ఎక్సైటెడ్ కూడా ఉంది, ఎందుకంటే అంత దూరం నడవాల్సి ఉంది. ఇంకా ఇంత దూరం బైక్ మీద ట్రావెల్ చేసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగోదని చెప్పి ఛాలెంజ్ లా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్గా రన్నింగ్ అయితే మొదలు పెట్టేసాము. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ కూడా ఇక్కడ నుంచి ఆ కొండలన్నీ క్రాస్ చేయాలంట. ఇంకా లోపల నుంచి తోవ ఉంది, చాలా దూరం నడవాల్సి ఉంది ఇంకా ఇక్కడ నుంచి కూడా. మన ఛాలెంజ్లో ఫస్ట్ స్టెప్కి అయితే మనం వచ్చేసాం అనమాట. అదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా కూడా సరియా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది జస్ట్ పిక్నిక్ మాత్రమే, ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ సరియా వాటర్ ఫాల్స్ అని కింద స్టెప్లోనే అంటారు. ఎందుకంటే ఇది అంత పెద్దదైతే కాదు, బట్ చూడడానికి ఫ్యామిలీగా అయితే బాగుంటుంది. కానీ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసేంత అయితే లేదు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ డేంజర్ అని రాస్తున్నారు. ఇక్కడ చాలా వరకు ఆల్రెడీ చాలా 20 అబోవ్ చనిపోయినారంట. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఉండమని బోర్డ్స్ పెట్టున్నారు ఎక్కడ పడితే అక్కడ. లొకేషన్ అయితే చాలా బాగుందండి చూడడానికి మాత్రం. కానీ లోపల దిగాలంటే మనకు అసలే స్విమ్మింగ్ రాదు. ధైర్యం చేసి లోపల దిగినా కూడా మనల్ని ఇంకొకరు ఎత్తుకొని తెచ్చే సిచ్యువేషన్ మనది. సో ఫైనల్లీ సరియా వాటర్ ఫాల్స్ మీరు కూడా మాతో పాటు చూసేయండి. లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారు డేంజర్ అని కూడా రాస్తుంది అక్కడ దాకా వెళ్ళే ధైర్యం అయితే మేము చేయలేదు. సో అందుకే అక్కడ దగ్గర కనిపించిన రాల్ దగ్గర నిల్చొని జస్ట్ అలా వీడియో క్లిప్స్ తీసేసుకున్నాం అంతే. మా వాడు మాత్రం లోపలికి వెళ్దాం అని అంటున్నాడు, కానీ నాకే ఈత రాదు. ఇంకా వాడిని తీసుకెళ్తా అని అసలు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. మా ఆయన అయితే అక్కడ ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వెళ్ళిపోయారు లోపలికి. చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. మాకు రాదు కాబట్టి మేము ఫొటోస్ తీసుకుంటున్నాము. ఈ లోపల మా వాడైతే స్టిల్స్ ఇస్తున్నాడు ఫొటోస్ కోసం.
అక్కడ చూడండి మా ఆయన ఎక్కడి దాకా వెళ్ళిపోయారో. స్విమ్మింగ్ చేస్తుంటే మాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం స్విమ్మింగ్ నేర్చుకోనందుకు ఫీల్ అవుతున్నా నేను. వాటర్లో ఎంజాయ్ చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ నాకు ఆ లక్ లేదంటే. మా ఆయన మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చక్కగా వెళ్ళిపోయి. సో ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇవేనండి కొండపైకి దారి. ఇంక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆల్రెడీ ఇక్కడ వరకు నడిచింది చాలా కష్టం రా బాబు అంటే, ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉందంటున్నారు. ఇంకా తప్పేదేలే అని చెప్పేసి చక్కగా బాహుబలి వాటర్ ఫాల్స్కి జై మహేష్మతి అని స్టార్ట్ అయిపోయాము. ఒక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడి వరకు వెళ్ళాల్సిపోతామో మళ్ళీ చెప్పలేము, ఎందుకంటే చాలా పైకి వెళ్ళాల్సి ఉంటుందని అని చెప్తున్నారు తోవలో కలిసిన వాళ్ళంతా కూడా. మేమైతే అలసిపోతున్నాం కానీ మా వాడు అస్సలు ఆగడమే లేదు. ఎలా పరిగెడుతున్నాడు అంటే అలా పరిగెడుతున్నాడు. వాడుకున్నంత ఎనర్జీ ఉన్నా బాగుంది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇన్ని మెట్లు ఎక్కేసి పైకి వచ్చేసరికి అయితే ఏడుపు వచ్చేస్తుంది, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలా అని. ఇక్కడ నుంచి మెట్లు తోవ కూడా బాగాలేదు, చెమట్లు కక్కేస్తున్నాం ఒక్కొక్కరం కూడా. కొండ చూస్తుంటే ఇక్కడ పడితే ఒక్కసారి కిందకి వెళ్ళిపోయి దొర్లేస్తామేమో అని భయం వేసింది. మా ఆయన అక్కడ అలసిపోయి కూర్చున్నారు. మేమైతే వీడియో తీసుకుంటే ఇంకా చక్కగా పైకి ఎక్కేస్తున్నాం, ఎందుకంటే మీకు చూపించడానికి ఎంత కష్టపడుతున్నాం మీరు కూడా చూడండి. కాస్త కష్టపడి మెట్లకి పైకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం మాకు జనాలు కనిపిస్తున్నారండి. ఇక్కడ కూడా అంత ఎంజాయ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ఇక్కడే డేంజర్ సైన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనుషులు దిగి ఆడుకోవడానికి అయితే ఛాన్స్ లేదు, కానీ జస్ట్ రిలాక్స్ అయ్యి ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ తినడానికి, పిక్నిక్ లాగా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ స్పాట్ బాగుంది. అండ్ అలాగే ఫోటోగ్రాఫ్ కోసం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము అందాక అలా లొకేషన్ టర్న్ చేసేసి చూపించేద్దామని ఇలా వీడియో తీసుకుంటున్నాం. ఇంకా ఈ రాయి పైకి ఎక్కాలంట. ఇది పైకి ఎక్కి ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే అప్పుడు డౌన్ దిగాలంట. ఇంకా కూడా ఈ పైకి ఎక్కి ఇంకా దిగితే అప్పుడు కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ మనకి. కష్టపడి మా వాళ్ళు ఎవరు రావట్లేదు కానీ నేను ఒక్కదాన్ని ఎక్కేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా పైకి వెళ్ళాలంటే స్టెప్స్ కూడా లేవు. పాక్కుంటూ ఎక్కేసరికి కింద పడి పొర్లేస్తానేమో అని భయం వేసేస్తుంది. కష్టపడి పై వరకు అయితే సగం ఎక్కేసాము. సగం ఎక్కిన దగ్గర నుంచి కిందకి చూస్తే మాత్రం లొకేషన్ అయితే నాకు చాలా అందంగా కనిపించింది. చూడడానికి ఎంత బాగుందో అంతే డేంజర్ కూడా, ఎందుకంటే ఇక్కడ డేంజర్ బ్యానర్ కూడా పెట్టారు ఆల్రెడీ. ఇంతకుముందు ఇక్కడే 20 మందికి పైగా కొట్టుకుపోయారంట కింద వరకు. అందుకే బ్యానర్స్ బాగోకపోవడం వల్ల ఇక్కడ మనుషులను కూడా పెట్టారు. వాళ్ళైతే విజిల్ వేసి ఆపుతున్నారు ఎక్కడ డేంజర్కి వెళ్ళకుండా. ఇలా పైకి వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే బాహుబలి వాటర్ ఫాల్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి కళ్ళు అయితే అలాగ ఫ్లాష్ అయినట్టు అయిందనమాట నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ చూద్దాం. అంటే ఇంకా పెద్ద ఉన్నాయి అనుకోండి, బట్ నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా వండర్ అనిపించింది. అందులో నేను ఒక్కదాన్ని ఇక్కడ పైకి వచ్చి వీడియో తీసుకుంటూ చక్కగా చూస్తుంటే అస్సలు ఎలాంటి ఫీలింగ్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా దిగాలి. ఈ రాయి దిగేసి ఇక్కడ నుంచి తోవ అస్సలు బాగాలేదు. ఆ కొండ దిగి వెళ్తే అప్పుడు అక్కడ దాకా వెళ్ళొచ్చు. అందాక రిలాక్స్ అవుదామని నేను ఇక్కడ ఆగి అయితే వీడియో తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అంత క్లియర్గా వీడియో తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు చూస్తున్నారు కదా. అక్కడ దాకా వెళ్ళి జనాల మధ్యలో నిల్చొని ఆ వీడియో తీసుకుంటూ ఫోన్ పడేసి మనము పడిపోకుండా ఇక్కడి నుంచి తీసుకుందామని చక్కగా క్లిప్స్ తీసుకున్నాం. ఇక్కడ తోవ చూసారు, అసలు మెట్లే లేవు. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయంటే నాకు చెట్టు లెక్కగలవా అని పాట గుర్తొస్తుంది, ఎందుకంటే ఇన్ని రకాలు ఎప్పుడు ఎక్కి దిగడాలు ఛాలెంజింగ్ నేను ఎప్పుడు అడ్వెంచర్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఇది. ఇలా రాళ్ళ మధ్యలో వెళ్తుంటే చాలా బాగుంది, ఫస్ట్ టైం కదా, అందుకనే కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళగానే ఇక్కడ కొంచెం బాగుంది. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ అనమాట. ఇంకా నార్మల్గా లేదు, పరిగెట్టేద్దాం అని ఉంది, కానీ పడితే ఇంక ఇక్కడ నుంచి పొర్లేస్తాం కింద వరకు కూడా. ఆల్రెడీ మనకి డేంజర్ సైన్స్ ఉన్నాయి కాబట్టి అడుగులు ఆచి తూచి వేసుకుంటూ చక్కగా ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ గోల్ అనమాట.
జనాలు కూడా బాగానే ఉన్నారు, నాకు తెలిసి వీకెండ్ కాబట్టి అందరూ పిక్నిక్ వచ్చారు అనుకుంటా వాటర్ ఫాల్స్ దగ్గరికి. కానీ ఎంతమంది దిగే ధైర్యం అయితే చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ స్విమ్మింగ్ రావాలి కాబట్టి. చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి. ఫైనల్లీ రీచ్ అయిపోయామని మామూలుగా లేదు ఎక్సైట్మెంట్ మాలో. చూడండి దిగుదామని అయితే ట్రై చేశాను కానీ అంత లోపలికి వెళ్ళే ధైర్యం లేదు. మెల్లిగా ఎలాగో కొంచెం మునిగి వచ్చేద్దామని వెళ్తున్నాను నేను. ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చి కూడా ఆ మాత్రం మునగకపోతే ఇంకా ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పండి. అందుకే బుట్టలో పిల్లిలా దూరి ఇక్కడిక్కడైతే వెళ్తున్నా. చక్కగా దూరేసి ఒక దగ్గర నిల్చోలేకపోతున్నాం అనమాట. లోపల అసలు స్టేబుల్ లేదు, బాగా పాకు పట్టేస్తున్నాయి రాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు వాటర్ తక్కువ ఉందంట, ఇంకా ఫ్లో ఇంకా నార్మల్ టైమ్స్లో అయితే చాలా ఎక్కువ ఉంటుందంట. ఎండ బాగుంది కాబట్టి ఈ మధ్యన కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందని చెప్తున్నారు. ఫైనలీ ఈ వీడియో అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మేము అనుకున్న ఛాలెంజ్ అయితే ఫినిష్ చేస్తాం. ఇక్కడ దాకా వచ్చినందుకు వర్త్ అనిపించింది మాకైతే. చక్కగా అందులో మునిగి ఆడేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం. చాలా టైర్డ్ అయిపోయాం మేమైతే. ఫైనల్లీ వచ్చేసాం, బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.